ఇరాన్ మీద అమెరికా యుద్ధం మొదలుపెట్టిన దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు, ఆయన వ్యవహార శైలి చూసుకుంటూ వచ్చిన లోపలికెళ్ళి కాసింత అనాలిసిస్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి అంటే, ఈయన మొత్తం మీద ఏదో లక్షల కోట్లు డబ్బు సంపాదించే ఎత్తుగడలేదో వేశారు. వేల కోట్ల సంపాదన మీద ఏదో దృష్టి పెట్టారు. దానికోసం ప్రపంచంతో ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇరాన్ మీద అన్నీ రకరకాల బండాలన్నీ ఏసి, ఆ ఇరాన్‌ని ముందు పెట్టుకొని, అంటే ఒక యుద్ధంలో దాన్ని ఒక పావుగా వాడుకుంటూ, తన ఆర్థిక ప్రయోజనాలు, తనకు కావాల్సిన వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ ఉన్నారు అని ఫస్ట్ నుంచి ప్రపంచం అనుమానిస్తూ ఉంది. అయితే తాజాగా ఈ ట్రంప్ ఇరాన్ యుద్ధంలో వ్యవహార శైలి, ఇరాన్ యుద్ధము, యుద్ధ సందర్భంగా ప్రకటనలు ఇవన్నీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అనుమానాలు బలపడుతున్నాయి అంటూ ఒక రకంగా ఒక పెద్ద పరిశోధనాత్మక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ మొత్తం యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రంప్‌కి ఎన్ని ప్రయోజనాలు, వాళ్ళ అల్లుడికి ఎన్ని ప్రయోజనాలు, వాళ్ళ కొడుక్కి ఎన్ని ప్రయోజనాలు, అసలు నిమిషం నిమిషానికి ఏం జరుగుతూ వచ్చింది అని ఒక 5 సంఘటనలను వీళ్ళు ఉదాహరించుకుంటూ ఇన్సైడర్ ట్రేడింగ్‌కి ట్రంప్ పాల్పడ్డారు అని 5 సంఘటనలు. ఒకటేంటి, మార్చి 9, 2026 ట్రంప్ ఏమన్నారు, యుద్ధం దాదాపు పూర్తయింది అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. అయితే అంటే జిఎంటీ టైమింగ్ ప్రకారం 18:29 అంటే 6:29 జిఎంటీకి చమురుపై భారీగా పెట్టుబడులు పెట్టారట. 18:29కి జిఎంటీ టైమింగ్ ఏప్రిల్ 9. 19:16కు యుద్ధం దాదాపు ముగిసిపోయిందని ట్రంప్ నుంచి ప్రకటన వచ్చింది. 19:17కు చమురు ధరల్లో 25% క్షీణత కనిపించింది అంట. అంటే బయట ప్రపంచానికేమో 19:16కు ట్రంప్ స్టేట్మెంట్ కనిపించింది. కానీ ఈ చమురు పైన భారీగా పెట్టుబడులు పెట్టి వాటిని అమ్ముకునే వాళ్ళకేమో గంట ముందే ఈ విషయం తెలుసట. ట్రంప్ ప్రకటన కంటే ముందే ఈ ప్రకటన చేస్తారు అని ఊహించి వేల కోట్ల రూపాయల గంట సేపట్లోనే సంపాదించేశారట వాళ్ళు. ఇంకొకటి, 23 మార్చి 2026 శత్రుత్వానికి సంపూర్ణ ముగింపు అని చెప్పి ఇంకో ప్రకటన చేశారట. ఇదేంటి? వాస్తవానికి ఈ ప్రకటన చాలామంది దౌత్యవేత్తలకు, ట్రేడర్లకు ఆశ్చర్యాన్ని కలిగించిందట. 10:48కి చమురు పైన పెట్టుబడులు విపరీతంగా పెరిగాయంట ఒక్కసారిగా. 11:04 శత్రుత్వానికి పూర్తి పరిష్కారం దిశగా చర్చలంటూ ట్రంప్ పోస్ట్ చేశాడట. 11:05కి చమురు ధరలు 11% పడిపోయాయట. వెంటనే స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. అప్పటి వరకు పెరుగుతూ పోయిన అమెరికా చమురు ధర ఒక్కసారిగా పడిపోయిందట. అంటే ట్రంప్ పోస్ట్ చేయడానికి, అంటే ట్రంప్ ఒక ట్వీట్ పోస్ట్ చేసే 14 నిమిషాల ముందు అమెరికా చమురు మార్కెట్లలో అసాధారణమైనటువంటి పెట్టుబడులు పెట్టారట. ఇది నిస్సందేహంగా అసాధారణంగా ఉంది, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది అని చెప్పి బీబీసీ కొందరు ప్రముఖులతో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి విషయం. 9th ఏప్రిల్ 2025 లిబరేషన్ డే విరామం అట. అంటే కాల్పుల విరామం ప్రకటిస్తామన్నారు కదా. ఇది కూడా చూడండి, ఈ ప్రకటన చేసే కంటే ముందు స్టాక్ మార్కెట్లో అంతకుముందు చరిత్రలో ఎప్పుడు జరగనంత అసాధారణ ట్రేడింగ్లు జరిగాయట. 18కి అంటే బిఎస్టీ టైమింగ్ 18 గంటలకు స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది అని భారీగా పెట్టుబడులు పెట్టారట. 18:18కి యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారట. అసలు 18-19 నుంచి ఇక స్టాక్ మార్కెట్లలో చరిత్ర చూడనంత పెరుగుదల ఉందట. మరి ఇదంతా ఇన్సైడర్, ఈ అసాధారణమైనటువంటి పరిస్థితులు ఎలా? తాను ఒక ప్రకటన ఏదైతే చేస్తారో దానికంటే ముందు స్టాక్ మార్కెట్లలో, చమురు మార్కెట్లు అసలు వేల కోట్లు చేతులు మారుతూ ఉందట. ఒక అసాధారణమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయట. ఇంకొకటి చూడండి, జనవరి 3, 2026 అమెరికా వెనుజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్నారు కదా. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ చూడండి. జనవరి 3 తీసుకున్నారు కదా అదుపులోకి 2026. డిసెంబర్ 2025
బర్డెన్సమ్ మిక్స్ అనే పేరుతో ఒక అకౌంట్ తెరిచారట. ఏదో ఒక పేరుతో ఒక అకౌంట్ తెరిచారు డిసెంబర్ 25లో. జనవరి 2వ తేదీ వెనిజులా అధ్యక్షుడు మదురో పదవీచ్యుతుడు అవుతాడంటూ ఆ అకౌంట్ నుంచి $32,000 ఒక బెట్టింగ్లో పెట్టుబడి పెట్టారు. అక్కడ బెట్టింగ్ యాప్లో అది పెద్ద వ్యాపారం. ఒక బెట్టింగ్లో 2025 డిసెంబర్లో అకౌంట్ తెరిచారు ఎవరో. జనవరి 2వ తేదీ $32,000 పెట్టుబడి పెట్టారు. జనవరి 3 వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోయింది అమెరికా. సో ఆ ఒక్క రోజులో వాళ్ళకు వచ్చిన లాభం ఎంతంటే తెలుసా? $4,36,000 అంటే వాళ్ళు పెట్టిన దానికంటే 15 ఎక్కువ లాభం వచ్చిందట ఒక రోజులో. అయితే ఆ తర్వాత ఏందనుకున్నారు? వాళ్ళు పెట్టిండేది అదే పాలీ మార్కెట్, కల్సి వంటి బ్లాక్ చైన్ ఆధారిత ప్లాట్ఫామ్ అట. ఇందులోనే డొనాల్డ్ ట్రంప్ కుమారుడు భారీగా పెట్టుబడులు ఉన్నాయట. మళ్ళీ అయితే ఎవరైతే ఆ అకౌంట్ నుంచి బెట్టింగ్ ప్లాట్ఫామ్ మీద పెట్టారో వీళ్ళు తర్వాత అకౌంట్ మూసేసారంటే వేరే వాళ్ళ పేరు మీద బదిలీ అయిందట. తర్వాత ఒక్క ట్రాన్సాక్షన్ కూడా దాని నుంచి జరగలేదు, ఒక్క బెట్టింగ్ కూడా మళ్ళీ దాని నుంచి పడలేదట. డిసెంబర్ 25లో అకౌంట్ తెరిచారు. జనవరి 2వ తేదీ బెట్టింగ్ పెట్టారు. వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోతుంది అమెరికా అని. అట్లా ఎవరికి తెలుసు అదంతా? జనవరి 3 తీసుకెళ్ళిపోయారు. 15 లాభం వచ్చిందట. అకౌంట్ ఒక్క పెట్టరాలే క్లోజ్ చేసి డబ్బులు తీసేసుకున్నారు. ట్రంప్ పెట్టే పోస్టు, ట్రంప్ ఇచ్చే స్టేట్మెంటు అన్నిటికీ గంటల ముందు స్టాక్ మార్కెట్, చమురు మార్కెట్లో అసాధారణ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటువంటివే 2026 ఫిబ్రవరిలో, అంటే ఇరాన్ మీద అమెరికా దాడి చేసే కంటే ముందు ఈ పాలీ మార్కెట్లో 6 ఖాతాలు సృష్టి జరిగిందట. ఆ 6 ఖాతాల నుంచి $1.2 మిలియన్ గెలుచుకున్నారట 2 రోజుల వ్యవధిలో. 2 రోజుల వ్యవధిలో ఇరాన్పై అమెరికా దాడి చేస్తుందని బెట్టింగ్ చేశారట. $1.2 మిలియన్ సంపాదించారట. ఆ 6 మందిలో మళ్ళీ 5 మంది తర్వాత ఎప్పుడు ఒక్క బెట్టింగ్ కూడా వేయలేదట. అందులో ఇంకొక యూజర్ ఉన్నాడు కదా, ఆ యూజర్ మాత్రం ఏప్రిల్ 7 నాటికి అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరుగుతుంది అని $163,000 పందెం వేశారట. ఏప్రిల్ 7 లోపల జరుగుతుందని. సో కాల్పుల విరమణ గురించి అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 7వ తేదీనే ప్రకటించాయట. సో అతనికి కొన్ని పదుల సంఖ్యలో రెట్లు డబ్బులు సంపాదించిండట. అయితే ఈ బీబీసీ ఏమంటే ఇవన్నీ నిరూపించడం కష్టం, బట్ అసాధారణం. ఏదో జరిగింది, ఏదో దేనికోసమే యుద్ధం జరుగుతూ పోతుంది. ట్రంప్ నుంచి విచిత్రమైన స్టేట్మెంట్లు. ప్రపంచం పిచ్చోడు అంటుంది. సరే, ఇంక మళ్ళీ ఈసారి అయితే అమెరికా అధ్యక్షుడు రెండోసారి టైం అయిపోయింది, ఇంక ఉండడు కదా. అందుకని విపరీతంగా డబ్బు వెనకేసుకుంటున్నారు అన్నది ప్రధానంగా ఈ విశ్లేషించుకుంటూ రాసుకుంటూ వచ్చింది. ఎవడి డబ్బు కోసం, ఎవడి ప్రయోజనాల కోసం ప్రపంచం మూల్యం చెల్లించాలా? మీ ఇంట్లో, మా ఇంట్లో గ్యాస్ అయిపోతే, టైం గ్యాస్ సిలిండర్ రాకపోతే $1,000 2,500 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇట్లే ఉంటాయి ఆటలన్నీ. మనం ఎవరికి బానిసత్వం చేస్తాం, వాడు కూడా ఇట్లా అధికారాన్ని అడ్డు పెట్టుకొని, బలాన్ని అడ్డు పెట్టుకొని ఇట్లా సంపాదించుకొని పోతారు. ఏం చేస్తాం?